గుడ్ మార్నింగ్. మంగళవారం రెండు విధాలుగా నాకు కొంచెం సిగ్నిఫికెన్స్. ఎందుకంటే గత కొన్ని వారాల నుంచి మా గురువుగారు చెప్పినట్టుగా మండే నేను మౌనం అవలంబిస్తున్నాను. అందువల్ల ట్యూస్డే నాకు ఆటబిడుపు. రెండవది ఏంటంటే వారానికి ఒకసారి యథాలాపం అన్నది కానీ పిచ్చాపాటి అని ఒక టాపిక్ ప్రత్యేకంగా లేకుండా మాట్లాడదామని అనుకున్నాను. సరే, దానికి నిన్నంతా మాట్లాడకుండా ఉన్న మూలన వాళ్ళ భావాలు ఉవ్వెత్తుకొని వస్తాయి. వాడు ఎవరో సినిమాలో చెప్పినట్టుగా లోపల నుంచి తన్నుకు వస్తుంటాయి భావాలు. సరే, ఈ యథాలాపం ఎందుకు మొదలుపెట్టాము అంటే అన్నగారు ఎప్పుడో యథాలాపం అని ఒక టాపిక్స్ మీద హ్యూమరస్గా కొన్ని వ్యాసాలు రాశారు. అవి ఆ తర్వాత యథాలాపం తర్వాత ఆంధ్రభూమి వాళ్ళు ఆ రోజుల్లో అనే టైటిల్తో కొన్ని సరే పుస్తకం కూడా వచ్చింది. సరే, మా నాన్నగారిది మనకి పోలిక లేదు, కానీ ఈ రోజుల్లో అని ఒకటి నేను మొదలుపెట్టాను. ఈ రోజుల్లో అంటే ఆ రోజుల్లో గొప్ప వాళ్ళు మంచివాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని ఒక డౌట్ వస్తుందని నా నాన్నగారు అన్నట్టు, కానీ ఈ రోజుల్లో కూడా ఉన్నారన్నట్టు అనుకుంటాను. తర్వాత అనిపించింది ఏంటంటే మనం రాయడం చెప్పడం వినేవాళ్ళు ఎవరు ఉంటారు, వారానికి ఒకసారి మనకి ఏమనిపిస్తే చేద్దాము అని మాట్లాడదామని అనుకుంటున్నాను. ఇవాళ నేను అనుకున్నది ఏంటంటే ఇంతకుముందు ఒకసారి ఇలాగే దీంట్లోనే ఏపీ వాక ఎవరి పిచ్చి వారికి ఆనందం, అలాగే సినిమా ఒకటి తీశాడు ఎవరు గోలవారిదని, అలాగా ఒక సబ్జెక్ట్ చెప్పాను. అలాగే ఇవాళ ఏం చెప్పదలుచుకుంటున్నానంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సరదా ఉంటుంది. ఆ సరదా పెద్ద గొప్పది నేను కానీ ఇది చేస్తే బాగుండు అది చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. మరి అదృష్టవంతులు కొంతమంది ఆ పని చేయగలరు లైఫ్లో, కొంతమంది చేయలేరు. ఇప్పుడు మనం చేయలేని వాళ్ళ గురించి చేసిన వాళ్ళ గురించి ఇద్దరు చెప్పుకుందాం. వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే, మిత్రులు. అందులో నాకు కూడా కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఒక ఆశ ఏంటంటే నేను మ్యారేజ్ అవ్వబోయే ముందు నేను నిద్ర లేటుగా లేచి 7, 8, 9 అలా లేచి కాఫీ అంటే మా వైఫ్ కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఏదో ఆ రోజుల్లో అలాగా ఒక ఏమంటుందండి ఆశనండి, కోరికనండి, లేకపోతే డ్రీమ్ అనండి, ఏదండి. సో అది బిగినింగ్లోనే ఫెయిల్ అయిపోయింది. ఎలా ఫెయిల్ అయిందంటే నేను తెల్లవారు 4ంటికి లేస్తాను. సో లేవడంతోనే మనం 4ంటికి ఎందుకు లేస్తున్నారని అడిగేవాళ్ళు, కానీ మీరు లేవగానే కాఫీ ఇచ్చేవాళ్ళు లేదు. తర్వాత 4ంటికి నేను నా కాఫీ కలుపుకోవడం, లేదా నేను కాఫీ కూడా తాగను. పెళ్ళి ఎవరికి అసలు కాఫీ టీ తాగలేదు. సో నేను ఏం చేస్తానంటే తేనె, తర్వాత ఈ గ్రీన్ టీ తాగుతాను. సో నా ఆశ అలాగ అక్కడ ఆగిపోయింది. అలాగే కొంతమందికి కొన్ని ఆశలు తీరుతాయి, కొంతమందికి. మా ఫ్రెండు రామచంద్రమూర్తి అని ప్రొఫెసర్గా చేసి, మా క్లాస్మేట్స్ అందరిలో వాడు ప్రొఫెసర్గా చేసి కెమికల్ ఇంజనీరింగ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయ్యాడు. చాలా గ్రేట్. ప్రొఫెసర్ అవడమే గ్రేట్ అసలు యాక్చువల్గా. తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యాడు. వాడికి ఒక కోరిక ఉండేది. కోరిక అంటే ఏంటంటే పంచి కట్టుకొని కండువా వేసుకొని కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో తిరగాలి అని. అది బీటెక్ ఫైనల్ ఇయర్లో వాడికి ఆలోచన వచ్చింది. వెళ్తానరా అంటే మేము అందరం తిట్టాం, రై నువ్వు అసలు మా పరువు తీస్తున్నావరా, పంచి కట్టుకుని అక్కడికి వెళ్ళడం ఏంటరా, అది ఇది చెప్పారు. మాకు ఒక ప్రొఫెసర్ గారు ఉండేవారు, శాంతమ్మ గారు అని, ఫిజిక్స్. ఆవిడ గురించి మధ్యన చాలా న్యూస్లో కూడా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యాన్స్ మన అమెరికా వైస్ ప్రెసిడెంట్ వైఫ్ ఉషా అని ఉంది, ఆవిడకి ఈవిడ మరి పెద్దమ్మ గారో ఏదో అవుతారు, పిన్ని గారో ఏదో అవుతారు. సో దాని గురించి ఆవిడ హస్బెండ్ తెలుగు ప్రొఫెసర్. ఆయన కారు నడిపేవాడు కాదు. సో కారు పక్కన కూర్చునేవారు, చేతులు కట్టుకుని పంచి అది వేసుకుని. ఆవిడ మాత్రం మా డిపార్ట్మెంట్లోనే 60 కిలోమీటర్ల స్పీడ్లో బ్రహ్మాండంగా జాయిన్ చేయాలని తిప్పేసింది అది. సో వాడు అనేవాడు, అరే శాంతమ్మ గారి హస్బెండ్ కూడా పంచి కట్టుకొని వస్తున్నారు కదరా.
అంటే ఆయన తెలుగు ప్రొఫెసర్ రా, నువ్వేమో కెమికల్ ఇంజనీరింగ్ అనేవాళ్ళు. సో మొత్తానికి వాడు లైఫ్లో ఆ పంచి కట్టుకొని కెమికల్ డిపార్ట్మెంట్లో తిరిగాడో తెలియదు కానీ మొన్న మాత్రం నేను అనుకున్నాను ఎన్ని రోజులు అయింది మనం కనీసం ఈ 70 ఏళ్ళకి వచ్చిన తర్వాతైనా సరే పంచి అది కట్టుకోవాలని చెప్పి పంచి కట్టుకుంటా ఉంటే మా ఇంట్లో ఆడవాళ్ళు మీరు పంచి కట్టుకోవద్దండి, అది ఎప్పుడు పోతుంది ఊడిపోతుందో తెలియదు అని అన్నారు. సరే దానికి ఒక ఏమంటుందని యాంటీడోట్గా ఏం చేశానంటే పైజమా లాల్చీలాగా పైజమా వేసేసుకుని ఆ పైన పంచి కట్టుకుంటే ఒకవేళ పంచి ఊడిపోయినా కూడా పైజమా ఉంటుంది కదా అన్న ఉద్దేశంలో అది వేసుకొని మొన్న ఫేస్బుక్లో పెట్టాను. ఫేస్బుక్ పెడితే మా రిలేటివ్స్ ఒక ఆయన అన్నారు, సార్ మీరు పంచి కట్టుకుని వస్తానన్నారు, ఇవాళ ఏంటి ప్యాంట్ వేసుకొచ్చారు. అమ్మో ఇది ఒకటి గొడవ ఉంది ఇంకా అని చెప్పాను. కానీ వాకింగ్కి వెళ్తున్నప్పుడు ఇదిగో టీ షర్ట్లు అవి ఎలాగో తప్ప ఉంటుంది. సో ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సరదా ఉంటుంది. సో నాకు ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత సరదా ఏంటంటే వంట చేయాలి. వంట అంటే బ్రహ్మాండంగా వచ్చాను కాదు, ఏదైనా నాకు కావాల్సిన కాఫీని కలుపుకోవడం లేదా ఉప్మా చేసుకోవడం అది అని చెప్పి. సరే అవి ఇవి అంతా ఈ రెడీమేడ్ తీసుకొచ్చి నీళ్ళల్లో వేస్తే వేడి నీళ్ళల్లో వేస్తే అయిపోతుంది ఉప్మా అని వీడు ఫ్లైట్లో ఇస్తుంటాడు కదా, అలాంటి వాడితో మొదలుపెట్టాను. తర్వాత ఏ వంటలు అయినా సరే ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు అల్లం వేయడం పోపు వేయడం, అందులో ఏమేస్తే రవ్వ వేస్తే ఉప్మా ఇంకోటి వేస్తే అదని చెప్పి పోహా లాంటివి పట్టుకొచ్చి చేయడం మొదలుపెట్టాను. సరే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సరదా ఉంటుంది కదా. తర్వాత ఇంకో గార్డెనింగు, ఈ గార్డెనింగ్లో మరి నీళ్లు పోయాలి, అవన్నీ చాలా జాగ్రత్త చేయాలి. సో మరి నేను జనరల్గా కారే ఎప్పుడు నా లైఫ్లో కడగలేదు లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి. సో నేనేమంటున్నానంటే నారిపోయిన వాడు నీరు పోసినా అని అన్నట్టుగా కారే కడగిన వాళ్ళు మనం నీళ్ళు ఏం పోస్తామని అనుకున్నాము. సో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఈ హాబీస్ ఏవి కుకింగ్ ఒకటి గార్డెనింగ్ ఒకటి రెండు ట్రై చేస్తున్నాను. పూర్తిగా ఏంది చెప్పలేను కానీ ఇప్పుడు జస్ట్ పువ్వులు మాత్రం కోస్తూ ఉంటాను. సో తర్వాత గ్రీనరీ అంటే ఇష్టం, మీరు చూసే ఉంటారు ఇందులోను. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది. సో అలాగే ఇంకెవరిదైనా వాళ్ళ సరదా గురించి చెప్పాలంటే మనం ఇంకోళ్ళ సరదాని మనం ఫుల్ఫిల్ చేస్తే మన సరదా ఇంకోళ్ళు ఎవరన్నా ఫుల్ఫిల్ చేయొచ్చు. కొంతమంది మా సత్యసాయి బాబా గారి భజనలు వస్తుంటారు, పాట పాడటమే వాళ్ళ మెయిన్ ఇది. నేనంటాను మనం పాడుదామని మనకి ఇష్టం ఉంది కానీ మన పాట వినే ఆనందించేవాళ్ళు ఉండాలి కదా. సో వాళ్ళు బాధపడుతుంటే మనం పాడడం ఎందుకంటే వాళ్ళకి మిగతా వాళ్ళ గురించి అక్కర్లేదు, వాళ్ళు పాడడమే ఇంపార్టెంట్. అలాగే నా ఈ యథాలాపం పిచ్చాపాటి కూడా ఏం చెప్పదలుచుకున్నా చెప్పడం కానీ మీరు విన్నారా లేదా అన్నది పెద్ద ఇంపార్టెంట్ కాదు. సో అంటే అది ఒక సరదా అన్నమాట. సో రాయడం అన్నీను ఏదైనా రాస్తే మా ఫ్రెండ్స్ అందరూ స్పెల్లింగ్ మిస్టేక్లు చూసేవాడు ఒకడు, కంటెంట్ లేదని ఒకడు, అసలు నువ్వెవడు రాయడానికి వాడు అలా రకం. ఇది అనుకోండి, ఇది మనం కష్టపడ్డం ఏం లేదు, స్పెల్లింగ్ మిస్టేక్లు ఉండవు. సో అందుకని నేను చెప్పదలుచుకుంది నా సరదాగా చెప్పడం. తర్వాత నాకు తీరని కోరికల్లో ఇంకా చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ కోరికలు పెట్టుకునేవాడిని కాదు కానీ నాకు ఒక కోరిక ఏముండేదంటే నోబెల్ ప్రైజ్ రావాలని ఉండేది. ఇప్పుడు అడగచ్చు మీరు నోబెల్ ప్రైజ్కి నీకు ఎంత దూరం ఉందని. ఎంతైనా దూరం ఉండొచ్చు. ఏమి పని చేయకుండా ఒబామా వాడు ప్రెసిడెంట్ అవగానే వెంటనే వాడికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. మొన్న ట్రంప్ అన్నాడు నాకు నోబెల్ ప్రైజ్ ఇప్పించమన్నాడు. సో అడగడంలో తప్పలేదు, వాళ్ళు ఇస్తారా లేదా అని వాళ్ళ కర్మ. దీని గురించి ఒక చిన్న కథ చెప్పి క్లోజ్ చేస్తాను. ఈ కథ నాకు మా అన్నయ్యకి చెబితే మా అన్నయ్య ఎప్పుడు పడి నవ్వేవాడు. ఒక రాజుగారు వెళ్తుంటే గవర్నమెంట్ వెళ్తుంటే ఒక బిచ్చగాడు, అది ఒక అడవి అనుకోండి, అరబ్ రాజు అనుకోండి, అక్కడ వాడు పాపం చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నట్ట. చొక్కా ఏమి లేదు, తర్వాత ఎండ అది ఇదిగా ఉంది, తర్వాత చాలా రోజులు మట్టి వాడు భోజనం చేయనట్టు అందరికీ స్పష్టంగా తెలుస్తుంది. వెళ్తూను నీకు ఏమైనా దాహంగా ఉంది అంటారా, కావాలని అడిగట. అంటే వాడి మొహం వెలిగిపోయింది. ఎవరు అడగలేదండి మంచినీళ్ళు అనేటప్పుడు వాడు సైనికులు చెప్పి మంచినీళ్ళు ఇప్పించట.
ఆ మంచినీళ్ళు తాగి చాలా బాగుందండి, మీలాంటి వాళ్ళని మీరు దేవుళ్ళలా కనిపించారు నాకు అని తల దించుకొని అలా చూస్తున్నట్ట. రాజుగారికి ఇంకా ఏదో చెప్పదలుచుకున్నాడు అని, ఏం చెబుతున్నావు చెప్పు అన్నట్ట. అయ్యా మీరు మంచినీళ్ళు ఇచ్చారు చాలా బాగుంది, కానీ కొంచెం ఆకలికి ఏదైనా పెడితే కూడా మంచిది కదా అన్న, అంటే నాకు సంతోషిస్తాను అన్నాడు. సరే అని చెప్పి వాడి దగ్గర ఉన్న రొట్టెలే పోయి పెట్టి వాడికి ఇచ్చాడు. తర్వాత రొట్టెలు వేస్తే అతను ఈసారి ఇంకా మొహమాట పడకుండా, అయ్యా చలిగా ఉందండి, మీరు కొంచెం ఏమైనా శాలువా లాంటిది ఏమైనా కంబళ లాంటిది ఇప్పిస్తే కట్టుకుంటాను అన్నట్టు. కంబళ లాంటిది పెట్టుకున్నట్ట అని ఇచ్చేసి ఆయన చాలా సంతోషించట. ఒక మనిషికి వాళ్ళ మంచినీళ్ళు ఇచ్చాము, మనం అన్నం పెట్టాము, అదే బ్రెడ్ ఇచ్చాము, తర్వాత కంబళ్ళు కూడా ఇచ్చామని సంతోషంగా వెళ్తుంటే వెనకాల నుంచి పిలిచట. రాజా రాజా అని పిలిస్తే వచ్చాట. అంటే రాజా ఒక పని చేస్తారా అని అన్నట్టు. ఏమన్నట్ట, మీ గుర్రం నాకు ఇస్తారా అని అడిగట. అంటే రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఆ సైనికుడి దగ్గర ఒక హంటర్ తీసుకుని హంటర్తో ఠక్కుమని కొట్టాట. కొడితే నవ్వాట. వీడు నవ్వుతున్నాడు ఏంటి అని చెప్పి మళ్ళీ కొట్టాట. మళ్ళీ నవ్వుతున్నట్ట. వీడు ఇంకా ఇలా నవ్వుతున్నాడు అని చెప్పి వెళ్ళిపోతూ, ఇంకా వాడిని వదిలేసి వెళ్ళిపోతూ మళ్ళీ డౌట్ వచ్చిందట. ఏంటి వీడు ఇలా నవ్వుతున్నాడు, ఇంతవరకు అన్నీ అడిగాం బాగానే ఉందని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి అడిగట. నువ్వు ఎందుకు నవ్వుతున్నావో చెప్పగలవా అన్నట్టు. చెప్పవా అన్నట్టు. అంటే అన్నట్ట, చెప్తానండి, కానీ మీరు ఆ గుర్రం ఇస్తే చెప్తానన్నట్టు. రాజుగారి దగ్గర చాలా గుర్రాలు ఉంటాయి, ఈ విషయం తెలుసుకున్నట్టే మంచిది అని చెప్పి రాజుగారు చెప్పన్నట్టు. కాదండి, మీరు మంచినీళ్ళు ఇస్తారని అనుకోలేదు నేను, మంచినీళ్ళు ఇచ్చారు. తర్వాత అన్నం అడిగితే బ్రెడ్ ఇచ్చారు, అది చాలా బాగుంది. కంబళి అడిగితే కంబళి ఇచ్చారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను రోజంతా ఆలోచిస్తాను, అయ్యో ఆ గుర్రం కూడా అడిగితే ఇచ్చునేమో అని. మనిషి ఆశకు అంతు లేదు కదా, ఆ గుర్రం రాలేదు, అలే ఇప్పుడు నాకు కోడా దెబ్బలు మిగిలాయి, ఇంకా నాకు మీరు మిమ్మల్ని అడగలేదు అన్న చింత ఉండదు, నాకు హ్యాపీగా ఉంది నాకు, అందుకనే నాకు ఇది వచ్చిందన్నట్టు. ఒరిపిడిగా నువ్వు ఈ మాట చెప్పడానికి గుర్రం తీసుకున్నావు నా దగ్గర అన్నట్ట. అంటే అన్నట్ట, లేదండి ఆ ఆశ అన్నది చావలేదు, ఎలాగో మీరు వెనక్కి తిరిగి వస్తారని అనుకోలేదు నేను, వచ్చారు కదా గుర్రం, అది నీకు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే ఆ జవాబుకి మీకు మీ దగ్గర గుర్రం తీసుకొచ్చి నాకు ఐడియా వచ్చిందండి నాకు అన్నట్ట. సో ఈ కథ మా అన్నయ్యకి చెప్తే మా అన్న ఎప్పుడు నవ్వేవాడు. ఒరే నీకు ఎక్కడి నుంచి వస్తుంది కథ అనేవాడు. ఎప్పుడో ఎక్కడో చదవాలి అనుకుంటా. సో అందువల్ల ఆ పిచ్చికాడు ఎవరో కాదు, మనమే, మనందరం అదే. ఒక ఆశ తింటే ఇంకో ఆశ వస్తుంటుంది, ఇంకో కోరిక వస్తుంటుంది. ఇందుకే చెప్పొచ్చు ఏంటంటే, ఇంతవరకు నేను మేడ నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి దిగుతూ కాఫీ అంటే ఆ వైఫ్ తీసుకొచ్చే కళ ఇంకా నెరవేరలేదు. నెరవేరుతుంది అనుకోలేదు కూడాను. కానీ ఆశ అన్నది ప్రతి వాడికి ఉంటుంది కదా. ఆ బెచ్చగాడికి ఆ కొరడా కొట్టినప్పుడు నవ్వాడు, అలాగే నేను కూడా నవ్వుతూ ఉంటాను. అందువల్ల ఈ పిచ్చాపాటికి మనం ఒక టైటిల్ ఇవ్వాలి కాబట్టి, సో నవ్వు విలువ ఒక గుర్రం అని పెడదాం అనుకుంటున్నాను. సో అందువల్ల నవ్వుతూ ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా ఎప్పుడైనా ఏ రాజుగారో ఎందుకు నవ్వుతున్నావు అని అడిగి గుర్రం ఇవ్వచ్చు. సో సైనింగ్ ఆఫ్, రాజశేఖర్ కోలాపరేట. Be happy and keep smiling, and a smile costs nothing.